కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా అసలు ఊహించుకోవడానికి టైం ఇవ్వట్లేదు. తీగలు తీగలు తెంపేస్తున్నాడు. డాన్స్ చేసేటప్పుడు నా హార్ట్ ఎక్కడో పడిపోయింది. నీకేమైనా కనపడిందా? ఏమండోయ్ బాగా చూడండి, అది నేనేనేమో. నేను అడిగింది రాజుగారి గుండె గురించి కదే, నా గుండె ఎక్కడో పడిపోయింది. నా గుండె ఎక్కడ ఉంది? నాకు తెలుసని మీ అదే వేషాలు. ఏమండోయ్ ఆ గట్టునుంటావా ఆది, ఈ గట్టుకొస్తావా ఆది. ఆ గట్టునేమో చెక్క బొమ్మ, కొయ్య బొమ్మ, దిష్టి బొమ్మ, ఈ గట్టునేమో బాపు గారి బొమ్మ. అందుకే నేను ఈ గట్టునుంటానే శాంతి, ఈ గట్టునుంటానే. ఒకసారి బాగా చూడండి. మీకు కోహినూరు వజ్రం కనిపిస్తే ఏం చేస్తారు? అమ్మేస్తాను. అదే నేను కనిపిస్తే ఉమ్మేస్తాను. ఒక మాట చెప్తారండి, రాత్రి మీరు నా కల్లో నన్ను ఏదైతే చేశారండి. అవునా? అయితే ఈ రోజు రాత్రి మల్లెలు మంచం రెడీ చేశారండి. నువ్వు వెళ్ళి పడుకో, మళ్ళీ కల్లోకి వచ్చి చింపేస్తా. అంతేగాని బయట మాత్రం ఏం చేయరా? ఇప్పుడు ఇదే కూడా బయట ఎలానే అవన్నీ. ఇదిగో ఈ మంచాలు, మల్లెపూలు, మగువులు ఇవన్నీ కమాండ్ గోలాగా వచ్చిపోతున్నాలే గానీ కంటిన్యూగా జరగకూడదు. మీ మాటలు మీయేనా? నాకేమో పిల్లలు పుడితే అమ్మ ఎగరేస్తే నాన్న పట్టుకుంటాడు, నాన్న ఎగరేస్తే అమ్మ పట్టుకుంటుంది. నువ్వు వదిలేస్తే నేను ఇంకో దాన్ని పట్టుకుంటా. మీ మగాలు మూర్ఖులు జంతువులండి. ఏమన్నా? మీ మగాలు మూర్ఖులు జంతువులు ఏం పట్టించుకోరు. మగాళ్ళు మూర్ఖులు జంతువులు అంటారు, ఇంకోసారి మగాళ్ళ కంటే మేమేం తక్కువ అని వీళ్ళే అంటారు. ఏంటండి ఇది? ఆ పక్కింటి రామారావు చూడండి, 60,000 ఖర్చు పెట్టి ఇంటికి రాయల్ పెయింట్ వేశాడు. ఇల్లు అంతా రంగులమయంగా ఉంది. ఈ పక్కింటి రాజమౌళిని చూడు, 600 పెట్టి రాయల్ స్టాక్ వేసాడు, లోకం అంతా రంగులమయం. అయ్యారు ఇక్కడ ఎక్కడో సుత్తి పెట్టానండి, గంబడతలా ఎక్కడుందండి? నా పక్కనే ఉందిరా, తీసుకెళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడితే సుత్తి అంటారా? మరి కాదంటారా? వాళ్ళకి తెలీదా? ఒక్కడే పనులను చేసుకోవాల్సి వస్తుందండి. గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి, పాలు పితకాలి, పొయ్యి మీద పెట్టాలి, కాఫీ పొడి వేయాలి. ఒక పని చేయరా, గేదెకు డైరెక్ట్ గా ఒక బూస్ట్ తాపి బూస్ట్ పితుకు. ఇదేదో బాగుంది. అయ్యారు అదంతా వదిలేండి గానీ మీ పుట్టినరోజు అంట కదండి. నువ్వు ఇష్ట చేయలేదు, ఫేస్బుక్ లో పెట్టా చూడలా? అయ్యారు బిర్యానీ పార్టీ అండి. వాట్సాప్ లో పెట్టాను, తినలేదా? అయినా ఈ బర్త్డేలు చేసుకునే ఓపిక ఎక్కడ ఉందా? ఈ పిల్లలతో చచ్చిపోతుంటే అంత బాధపడే బదులు మందు వేయచ్చు కదండి. మందు తాగితే మా ఆవిడ ముగ్గురులా కనపడుతుంది, ఒక్కదాన్ని ఏం చేయలేకపోతున్నాం, ముగ్గురు ఏం చేస్తాం? ఏమండి అప్ప వచ్చింది. ఆ పక్కింటి సుధీర్ భార్య 3 రోజులు కనిపించాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటా అంటారు? మ్యాచింగ్ బ్లౌజ్ కోసం మలేషియా వెళ్ళింది. నేను కూడా వెళ్ళొస్తానండి. నీకెప్పుడు ఇదే పని. మీలాంటి వాళ్ళే మెడికల్ షాప్ కి వెళ్ళి మ్యాచింగ్ చీరలాగే మ్యాచింగ్ బ్యాండేజ్లు, టాబ్లెట్లు కావాలని అడిగారంట. ఇంట్లో ఒక్క వస్తువు కొండ్రు, కనీసం ఒక కార్ అనే కొంటే ఆ కార్ నేను చక్క మా ఫ్రెండ్స్ దగ్గర అలా అలా తిరిగి వస్తాను కదండి. ఎప్పుడు వాగుతూనే ఉంటారు, అందుకే లైబ్రరీలో తక్కువగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉండలేరని చెప్పి. ఏమడుగుతున్నారండి అమ్మగారు? ఒక కారు కొనిపడాక ఇంట్లో కారు కొనాలనే ఉందరా? నాకు డ్రైవింగ్ రాదు కదా. నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవాలనే ఉంది, కారు లేదు కదా. ఈ జనంలో మీరు కారు కొనరండి. అంతే. అయ్యారు ఫోన్ పక్కన రామారావు గారికి డబ్బులు ఇవ్వాలిగా, మనం ఫోన్ చేశాడు. పదే పదే చేస్తారా? మీరు డైల్ చేసిన నంబర్ బిజీగా ఉంది, మీకు ఏమాత్రం సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఇంకోసారి చేయరు. ఇక చేయడాడు. అయ్యారు 4 ఏళ్ళు అయిందండి జీతం ఇచ్చి, కొంచెం ఆ జీతం లేక చూడండి బాబా. ఆ రాకేష్ టీమ్ లో పని ఉన్నాడు కదా, పని ఆయన ఇస్తాడా? ఆయన టీం లీడర్ అవగానే ఇస్తా. ఆడెప్పుడు టీం లీడర్ అవుతాడు, నాకు జీతం ఎప్పుడు వద్దండి. ఏంట్రా పైకి అరుస్తున్నావేంటి? అర్థం ఏంటి? జీతం నాకు జీతం పైసా కూడా ఇవ్వండి, ఏం పీకుతావు? నీ అంతు తేలుస్తా. తేలు చాలా మందిని చూసాం పోర్రే. నువ్వు పోతే ఇంట్లో ఇంకొక పెద్ద పెద్ద పనులు వస్తారా మనకి. ఏమండి ఉల్లిపాయలు కోయండి. ఓహో, ఆ పెద్ద పనులు నేనే అని ఫిక్స్ అయ్యావన్నమాట. అబ్బా, ఈ ఆడాళ్ళు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ అనుకుంటా తెగేడిపిచ్చేస్తుంటాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయారండి. ఏంటి? మన పక్కింట్లో ఎవరు దిగారంటే తెలుసా? ఎవరండి? ఒక అమ్మాయి కూడా ఉందంట. అమ్మాయా? మ్యాచింగ్
ఆకాశం తన రెక్కలతో కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలా. ఆయాసం నీ ఒంటికి కొంచెం ఎక్కువైతే దండేసి ఓ దుప్పటి కప్పాలి. ఏం మాట్లాడుతున్నారండి? ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. ఏమన్నారు? ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. నా స్కిట్ లేకపోతే మైక్ తీసేయండి. ఏమండి ఇంటర్మీడియట్ మాట్లాడే అమ్మాయి? ఏమండి ఆ ఎపిసోడ్ మొత్తం ఆపేసి మీకు దండం పెడతా. వద్దు. అలా కాదండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన 5 సంవత్సరాల నుంచి ఆగకుండా జరుగుతున్న జబర్దస్త్ ఒక్క డైలాగ్ తో మింగేసేవి. నీకు దండం పెడతా. నేను హైదరాబాద్ కొత్తగా వచ్చానండి, నాకు ఇక్కడ ఏమీ తెలీదు. మరి ఇక్కడ ఉన్న చార్మినార్ గోల్కొండ కోట అన్ని తిప్పుతాను, కానీ ఆ సాలార్ జంగ్ మ్యూజియం మాత్రం దూరం నేను చూడు. దేనికండి? లోపలికి వెళ్తే నిన్ను కూడా అందులో పెట్టేస్తాను. చాలా పాత కదా. ఈ హైదరాబాద్ లో బాగా ఫేమస్ అంటే హలీం అండి. చికెన్, మటన్, హలీం ఇవి తింటే. అయ్యో నేను నాన్ వెజ్ తినండి, ఇదే హలీం దొరకదా? దొరికిద్దండి. ఉప్మా అని అడిగితే ఇస్తారండి. ఇంతకీ ఎవరండి మీరు? పక్కింటి వచ్చి మీరేనా? అయినా ఇంత స్లిమ్ గా ఉన్నారు, ఏం చేస్తుంటారండి? పొద్దున్నే హలీం వాటర్ తాగి వాకింగ్ వెళ్తానండి, మధ్యాహ్నం మినరల్ వాటర్ తాగేమో వర్కింగ్ వెళ్తానండి, సాయంత్రం తులసి వాటర్ తాగి వల్లకాడికి వెళ్తుంటదండి. ఏమండి ఇలా బుర్ర గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంటండి. ఇంకా నయ్యం వీపు గుద్దితే తోకొత్తది అనలా. అయ్యో నా లవర్ రాలే, ఇంకా రాలే. లవర్ కూడా ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావురా? నీ కోసం నువ్వు బాగుండాలని గుడికెళ్ళి మొక్కుకున్నాను. ఎవడైనా గాల్లో దీపం పెట్టి చేతులు పెట్టి ఆరకుండా చూస్తాడు, ఎవడో ఫ్యాన్ కింద దీపం పెట్టి ఆరకుండా చూడాలని చూస్తున్నాడు. మా ప్రేమ గురించి నువ్వు కామెంట్ చేయకయ్యా. నేను దీన్ని బస్ స్టాండ్ లో చూశాను, రైల్వే స్టేషన్ లో చూసి ప్రేమించాను, ఎయిర్పోర్ట్ లో చూసి ప్రపోజ్ చేశాను. అయితే ఫుట్పాత్ మీద పెళ్లి చేసుకుని సులభ కాంప్లెక్స్ లో శోభనం చేసుకోండి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? నేను ఒక యాక్టింగ్ స్కూల్ పెట్టానండి. అదేంటేనండి ఎవరు రావట్లేదు? వాళ్ళు రావాలంటే ముందు మీకు రావాలండి. ఏం మాట్లాడుతున్నారండి? నేను వస్తుంటే అన్నపూర్ణ గేట్ దగ్గర నా గురించి చూసి ఓ యో యో అని అరుస్తున్నారు. వాళ్ళు అరుస్తుంది అందుకు కాదండి, అంతంత మాత్రం చేసేవాడు వాడే లోపలికి వెళ్తాడు, మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారండి అని అడుగుతున్నారు. హలో, అలాగే. ఏమైందండి? ఏమండి మా అమ్మ నాన్న ఊరు నుంచి వస్తున్నారండి, వాళ్ళు ఊరు నుంచి వచ్చారంటే నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేస్తారండి. మీరే ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి చేయాలండి. పోనీ ఈ అబ్బాయిని మా కొడుకు అని చెప్తాం, వచ్చిన మీ ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకొని. మరి నాకేంటి? మా నాన్నగారు కోటీశ్వరుడు అండి, ₹1 కోటి కట్నం ఇస్తారు కదండి, మీరు తీసుకోండి. కట్నం అంతా మాకేనా? మీకేనా? అయితే వీడు ఈ రోజు నుంచి మా కొడుకు. ఏంటండి ఎతుకుతున్నారు? క్రెడిట్ కార్డా? నో, డెబిట్ కార్డా? మెమరీ కార్డు ఏంటది, ఏవో పెట్టుంటాడు అందులో. సరిగా అన్నయ్య రాలేదా? అన్నయ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు పట్టుపడ్డాడమ్మా, రేపు ఉదయానికి వచ్చేస్తాడులే. ఏంటోనండి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. శాఖ వాళ్ళేమో తాగమంటారు, పోలీస్ శాఖ వాళ్ళేమో ఓదమంటారు. తాగితే పన్నులు కట్టాలి, ఊదితే ఫైన్లు కట్టాలి, అన్ని మనమే కట్టాలి. ఏదైనా తింటారా? ఇగో ఆపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, పెట్టుడు పళ్ళు, మీకు ఏం కావాల్సింటే అవి తీసుకోండి. సర్లేనమ్మా, నువ్వు తొందరగా రెడీ అవ్వు, మన ఊరికి వెళ్ళిపోతావు, నీకు సంబంధం వచ్చింది. ఏంటి పప్ప నువ్వు? నేను ఇంకా పై చదువులు చదవాలని చెప్పాను కదా. పేరెంట్స్ చెప్పేది వినండి, ఇంతకంటే పెద్ద చదువులు చదివితే మీ ముందు కూర్చొని మేము చదవాల్సి వస్తుంది. ఏంటది? జాతస్య హి ధ్రువో మృత్యుః. నీకేం తెలుసు? ఒక అమ్మాయిని ఎలా పెంచాలో తెలుసా? ఒక భార్యని ఎలా చూసుకోవాలో తెలుసా? ఇవన్నీ మీరు చెప్తున్నారా సార్? మైక్ తీసేయండి, మైక్ తీసేయండి. 5 సంవత్సరాల నుంచి ఆగకుండా ఉండే జబర్దస్త్ నువ్వు ఒక డైలాగ్ అదొక డైలాగ్ చంపేశారా దాన్ని? మీకు దండం. ఏదో పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. మాకు అబ్బాయి ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్. బాబా మైక్ తీసేయండి అమ్మా. కాదండి, మా ఓడు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, మంచి అబ్బాయి చెప్తున్నాను. నాకు కుర్రోడు ఎలాగో నచ్చాడు, నీకు ఓకే అయితే చేద్దాం. మరి అంటే ఏదో మీరు చెప్పారని చేసుకోవడం తప్ప నా స్థాయికి. ఇదిగో పని జరిగేటప్పుడు నువ్వు పప్ప అని ఆర్గ్యుమెంట్ చేస్తే మెజారిటీ వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి అయితే మంది. ఓకేనా మావాడు? నాకు ఓకే, కానీ అబ్బాయి పేరు మీద ఏదైనా ఆస్తి ఉందనుకోండి, మేము ఒక 5 కోట్లు కట్టంగా ఇద్దాం అనుకుంటున్నాం. 5 కోట్ల? అంటే అబ్బాయి పేరు మీద ఎందుకు లేదండి? మన పేరు మీద మొత్తం ఎంత? ఒక ఇల్లు 2 ఎకరాలు, అది అబ్బాయి పేరు మీదకి ఇచ్చేసాం అనుకో, మనకు 5 కోట్లు. అబ్బాయి పేరు మీద ఒక ఇల్లు 2 ఎకరాల పొలము ఉందండి. దిస్ ల్యాండ్స్ అప్రిషియేట్లీ. తెలుగులో రాసామండి. ఓ తెలుగులోనా? తెలుగు కూడా రాదనమాట. మీ బాబుని మీలో సారి ఏంటి మీ కొడుక? నా కొడుకు. నువ్వు నన్ను మోసం చేసావు, మేమందరం కలిసి నీ ఆస్తి లాగేసాం. మరి మీరంతా
సరే రండి, మనకి ఆస్తి వచ్చింది, రండి. ఏంటండి ఇది? నా పుట్టి నుంచి తెచ్చిన ఆస్తి మొత్తం కరగ తీశారు. నువ్వు అసలు జడ్జెస్ పంచుల వర్షం ముగిసింది, మీరేమంటారు? రాజుగారి సిగ్గు చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ సిగ్గేంటో, ఆ డాన్స్ ఏంటో బాగుంది. మీకు శాంతికి మధ్య ఆర్గ్యుమెంట్, డైలాగ్స్, పంచెస్ చాలా బాగున్నాయి. నైస్. నీకు అసలు కంటెంట్ అవసరం లేదు, పంచెస్ తోటి లైన్ చేయగలవు. చాలా బాగా చేసావు. డాన్స్ కూడా సూపర్ గా ఇంప్రూవ్మెంట్. డాన్స్ ఇంప్రూవ్ చేసావు. నువ్వు డి ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. బాగుంది, వెరీ గుడ్, బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్. అపురూపమైనదమ్మ ఆడజన్మ. అపురూపమైనదమ్మా, ఇది అపురూపం కాదండి, అవతార్ల రూపం. మామూలుగా దేవుడు మనిషి జాతిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ మిగిలిపోయిన స్క్రాప్ మొత్తం నా స్కిట్ లోనే పెట్టాడు. మీరేం దాని వైపు అంత జాలిగా చూడకండి, అది కొడితేనే నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను మరి పెట్టు మీద. భార్య ఏదో ముద్దుగా ఒక దెబ్బ కొట్టింది, ఏంటంటే దానికి పెద్ద రాదంత చేస్తారు. ముద్దుగా కొట్టావా? మొద్దుగా కొట్టింది. తగ్గుపాటి రానాలాగా దృఢంగా ఉండేవాడిని, మన కర్తానందంలాగా కమిలిపోయేలా కొట్టింది. పూజలు చేస్తే దేవుడు కనపడతాడో లేదో గాని పెళ్లి చేసుకుంటే గంటకోసారి కనపడతాడండి. భగవంతుడా, నా పసుపు కుంకాలు గట్టిగా ఉంటే నేనేం చేయాలి తండ్రి? ఏం లేదు, 1 కేజీ సిమెంట్ తెచ్చుకొని అందులో కలిపి రోజు పైపుతో వాటర్ కొడుతుండే, గట్టిగా ఉంటాయి. చేసి మీతో మాట్లాడితే చిరాకు నాకు. ఓయే, వచ్చిన పని ఆ గ్లాసులో నీళ్ళు ఇవ్వాలి, అది ఇవ్వలేదు ఏంటో. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. మీరు పడిపోతారు అనుకున్నానండి. మీరు నాకు పడిపోయారేమో అనుకున్నానండి. తీసుకోండి వాటర్. లస్సీ చాలా బాగుందండి. అవి మంచి నీళ్ళండి. మీరు తాకిన తర్వాత కూడా అవి మంచి నీళ్ళలాగే ఉండిపోతే దాని అర్థమే ఉంటుందండి. ఇంకా అంతేనా? ఇంకేం చెప్పాలి? ఈ మధ్య కొంచెం డైట్ చేస్తున్నట్టున్నారు. యా. మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోవడం ఎందుకండి? మా ఆవిడ ఫోటో ఇస్తాను చూడండి, అసలు ఆకలే ఇది. దాన్ని మనం డైరెక్ట్ గా ఏమీ చేయలేం, అందుకే దాని ఫోటో మీద పగ తీర్చుకుంటా. అక్కడ ఉంది. అబ్బా మిస్ అయింది, అబ్బా మళ్ళీ మిస్ అయింది. ఏమండి ఏం చేస్తున్నారు? నిన్ను బాగా మిస్ అవుతున్నానే. అర్థం ఇదా? మీరు ఏం మిస్ అవుతున్నారో నాకు బాగా తెలుసులండి. నేను ఇంత అందమైన పెళ్ళం పెట్టుకుని ఎందుకంటే అనుసూయకి లైన్ వేస్తారు? ఇదిగో ఏమే, పెళ్లి చేసుకున్న ప్రతి మగాడికి పెళ్ళం తప్ప మిగతా వాళ్ళంతా అందంగా కనిపిస్తారే. ఇందుకేనా మగాళ్ళ హృదయాలు చాలా విశాలంగా ఉంటాయని గొప్పగా చెప్పుకుంటారు? అవునేమా, మగాళ్ళది విశాల హృదయమే. మీరు కళ్ళు మూసుకుంటే జస్ట్ మీ కళలు రాకుమారుడు కనపడతాడు. అదే మేము కళ్ళు మూసుకుంటే ఒక ఆల్బమ్ కనపడుతుంది, ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉంటారు. మీరు మంచం మీద ఉంటే మీ బుద్ధులన్నీ ఇలానే ఉంటాయి కానీ ముందే రండి, కిందకి దిగండి. కాళ్ళు చేతులు మొత్తం ఎరక్కొట్టు. అదే పని చేయండి. అబ్బా నా రేంజ్ పర్ఫార్మెన్స్ అయ్యో. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది కాదే, మొన్న స్టెప్పులు బాగేస్తే అటుపక్క చిరంజీవి గారిని ఇటుపక్క రామ్ చరణ్ గారిని ఎడిటింగ్ లో పెట్టారు. ఈ పొజిషన్ చూసి ఇటుపక్క కరుణానిధి గారిని ఇటుపక్క రైజింగ్ రాజు గారిని ఎడిటింగ్ లో పెడతారని భయం. ఏమండి మిమ్మల్ని ఇలా తోసుకుంటూ వెళ్తుంటే పవిత్ర బంధువుల వెంకటేశ్వర సౌందర్య తోసుకోబోతున్నట్టు లేదు? పొల్లైసులో అమ్ముకునేవాడు తోపుడు బండిని తోసుకెళ్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. బాగా చూడండి, చూసారా? నాకు రకుల్ ప్రీతి సింగ్ పెద్ద తేడా ఏంటండి? రకుల్ ప్రీతి సింగ్ చూస్తే మేకప్ ఎలా వేసుకున్నారు అని అడుగుతారు, నిన్ను చూస్తే మేకప్ ఎంత వేసుకున్నారు అని అడుగుతారు. పెళ్లి కాక ముందు నేను పార్క్ వెళ్తే వెనకబడేవాళ్ళు, కాలేజ్కి వెళ్తే వెనకొచ్చేవాళ్ళు. అంత గట్టిగా చెప్పకవే, నీ వెంట కూడా అన్ని సార్లు పడ్డానంటే నేను ఏ కరువు ప్రాంతంలోనే పుట్టాను అనుకుంటారు. అవునా? అది ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదే గాని రాత్రి అయింది. ఏమి నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటి? నేను సర్దుకుంటాను రండి. ఓసిని ఇదిగో గడియారంలో అలారం పెడితే మోగిద్ది, నువ్వు క్యాలిక్యులేటర్ లో అలారం పెట్టి ఎంతసేపు వెయిట్ చేసినా మోగదది. ఏంటండి ఆ మాటలు? నాకేం 6 మంది పిల్లలు కలాలంది, ఇంట్లో వాళ్ళ సందర్గా తిరుగుతుంటే ఎంత బాగుంటుంది తెలుసా? అంత మంది పిల్లలు ఉంటే దాన్ని కాపురం అనరు, రాకింగ్ రాకేష్ కిట్ అంటారు.
ఆ D10 లో సుధీర్ చూసి నేర్చుకోండి. చెప్పక వాడి గురించే చెప్పాలి. సందు దొరికితే చాలు చంద్రమండలాన్ని కూడా కదిలిస్తాడు. నాదేమో నా చెక్క మంచాన్ని కూడా నేను కదిలేను. ఈ మాటకేం తక్కువలేదు, ఉండండి. ఇది మాత్రం కరెక్ట్ గా చేస్తుందండి, మంచిదే. ఇదండి. ఏంటి ఉప్పు ఎంత ఎక్కువ వేసా? మీరే కదండి ఏది ధర తక్కువ అయితే అది ఎక్కువ వాడమన్నారు. నాకు తెలిసే నీకు నా మీద అసలు ప్రేమ లేదని. అబ్బో మీకు మటుకు నా మీద ప్రేమ ఉన్నట్టు. నాకు లేదా? లేదా? నువ్వు సగం విషం తాగి ఇవ్వవే, ఆ ఎంగిలను కూడా ఆలోచించకుండా నేను తాగుతా. అబ్బా నేను తాగిపోతే తమరు తాగకుండా ఆనందంగా ఉందామనా? ఆ పప్పులు నా దగ్గరే ఉడకవు. మీరు గూగుల్ లాంటి వాళ్ళు మీకు అన్ని ముందే తెలిసేస్తాయి. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని కష్టాలేనండి. పెళ్లిలో కాళ్ళు కడుగుతారు చూసారు, ఎందుకు కడుగుతారు తెలుసా అండి? ఒరే నువ్వు బురదలోకి దిగబోతున్నావు, కాళ్ళు ఎలా కడుక్కోవాలో నేర్చుకొని మామ కడిగి చూపిస్తారనమాట. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, అన్ని మూసుకొని ప్రేమించేవాడే భర్త. జీవిత సత్యం. ఏం చేస్తున్నావు? సైకిల్ దొక్కుతున్నారా? చైన్ పడట్లేదు, వచ్చేయచ్చుగా. ఏంట్రా నీ కాలు పడిపోయాయా? అన్నయ్య గారు ఎండని పడి వచ్చినట్టు ఏమన్నా తీసుకుంటారా? బీరువాల ఆస్తి పత్రాలు ఉంటే తెచ్చు, తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి డల్ గా ఉన్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కోసం గుండెల్లో గుడి కట్టాను రా, అయినా నన్ను ఒప్పుకోవట్లేదు. అది నువ్వు గుండెల్లో గుడి కాకుండా పానీపూరి బండి కట్టాల్సింది, సాయంత్రం పూటైనా సరదాగా వచ్చి వెళ్ళేది. ఈ సోది ఎప్పుడు చెప్తావు కానీ నా దగ్గర తీసుకుని 10,000 అప్పు ఇవ్వరా? ఎన్నిసార్లు అడుగుతారు, ఇంకా నీకోసమే నేను దాచిపెట్టి తీసుకో. ఏంట్రా పాత నోట్లు ఇచ్చావు? నువ్వు నాకు అప్పు ఎప్పుడు ఇచ్చావు? 2 సంవత్సరాల క్రితం. మరి 2 సంవత్సరాల క్రితం నువ్వేమి ఇచ్చావు? అవే ఇచ్చా. నువ్వు మీ ఆవిడ ఎలాగ మంచి డాన్స్ పేర్స్ కదా, నాకు ఒక డాన్స్ షో తెలుసు. మీ ఇద్దరిని అక్కడ జడ్జెస్ గా తీసుకెళ్తా. అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే ఏదో నువ్వు బలవంత పెడుతున్నావు కాబట్టి జడ్జెస్ కి వస్తాం. ఏనా పద. హాయ్ తరుణ్ మాస్టర్ గారు, మధ్యన బాగా సన్నపడ్డట్టున్నారు. ఊరుకో, ఆయన సన్నపట్టం ఏంటి? మైక్రోస్కోప్ లో చూసినా కూడా మందంగానే ఉంటాడు ఆయన. ఏంటి మీకు కొంచెం పొట్ట వచ్చింది? మీకు మాత్రం పద్మశ్రీ వచ్చిందా ఏంటి? మీకు పొట్ట వచ్చింది, కూర్చోండి. డాన్స్ షోకి జడ్జి అంటే పక్కన ప్రేమణి గారు, సదా గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అనుకున్నా. ఇంటి దగ్గర అయితే ఇక్కడ అయితే అసలు పక్క సీట్ కి వాల్యూ లేకుండా చేసింది. తరుణ్ మాస్టర్ గారు ఆయన ఎలాగో డాన్స్ చేయలేడు, నేను ఇదే కుర్చీలో కూర్చొని గున్నా గున్నా మామిడి సాంగ్ చేస్తుంటాను, మీరు అదే కుర్చీలో కూర్చొని బ్లాక్ బస్టర్ సాంగ్ డాన్స్ చేస్తారు. ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చొని తిలానా చెప్పేయండి. ఇంతకీ ఆ డాన్సర్లు అన్నారు ఏరు రావాళ్ళు? ఏంటిరా వీళ్ళందరూ డాన్సర్లా? ఒకరిని చూస్తే బౌన్సర్, ఇంకొకటికేమో క్యాన్సర్, ఇంకొకటి అసలు చెప్పడానికి ఆన్సరే లేదు. హలో ఇటు చూడండి. జాగ్రత్త, ఒంట్లో ఎముకలు ఎగిరి ఎదురింట్లో పడతాయి. సరే ఇంకో మూమెంట్ చూపిస్తాను మీకు. ఇంకాసేపు ఎగిరితే పైకి వెళ్తావు, నువ్వే చెప్పినట్టుంది. ఏమండి ఏం మాట్లాడతారు? నా డాన్స్ చూసి ఎంత మంది లేచి బొబ్బట్లు కొట్టిరో తెలిసినా? బొబ్బట్లు కాదు, చప్పట్లు. ఏం మాట్లాడుతున్నారని మీరు? నా ఫ్లోర్ మూమెంట్ చూసి ఎంత మంది షాక్ అయ్యారో తెలుసా? ఏది 5th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి ఒక మూమెంట్ అయ్యారా చూస్తాం. సరే కానీ నా పర్ఫార్మెన్స్ చూసి ఎంత మంది నాకు ఫోన్లు చేశారు తెలుసా? మీకా 108 గా కాంపిటీషన్ రెడీ చేద్దామా? రెడీ. సరే ఫస్ట్ మీరు అందరూ ఒక్కొక్కరు గారండి. కాంపిటీషన్ ఫస్ట్. అయ్యో వద్దండి, మా ఆయుష్ పోద్ది, మీరు వెళ్ళండి. ఫస్ట్ పార్టిసిపెంట్ నా పర్ఫార్మెన్స్ ఎలాగుంది? మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఆ పొలాలకి ఎరువులు వేయటం, ఇంటింటికి పేపర్ వేయటం, మధ్యలో ఏదో వర్షం పడితే కారు మీద కవర్ వేయటం, ఇవన్నీ నేను చేయలేదు కదా. మాకు అవన్నీ కనిపించినాయండి ఒక స్టెప్ లో. బాడీ మూమెంట్ లో బిర్యానీ, లెగ్ మూమెంట్ లో లెగ్ పీస్ కనిపిస్తుంది అయ్యా. మీరు జడ్జిమెంట్ చెప్తున్నారా, నైట్ కి ఏమేం కావాలో మెనూ చెప్తున్నారా? అయినా చిన్న నీ పెర్ఫార్మెన్స్ సూపర్. చాలా కంఫర్ట్ గా తెచ్చుకున్నారు. సెకండ్ పార్టిసిపెంట్ ప్లీజ్. ఏంటండి కోట్లో కొండచిలువ ఏమన్నా దూరిందండి? సరే కానీ నా లెగ్ మూమెంట్ ఎలాగుంది? సూపర్ రాజు. నాకు మైకేల్ జాన్సన్ డాన్స్ అంటే నాగబాబు గారికి ఎంత ఇష్టమో తెలుసా? అంటే మీరు మైకిల్ జాక్సన్ స్టెప్పులు వేస్తున్నప్పుడు సార్కి అల్లూరు రామలింగం గారు ముత్యాలు వస్తా ఆ స్టెప్పులు కనపడుతున్నాయి, అందుకని నచ్చినాయి అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళే ఫైనల్ విన్నర్.
మీరు తీసుకున్న కాన్సెప్ట్ మాకు అర్థమైందండి. ఆ పిండి రుబ్బటం, వరద బాధితులకు పులిహార పొట్లాలు విసిరేయటం, మీరు ఆ సహాయం చేసే గుణం అంతా చెప్పేశారు ఇక్కడ. ఇవన్నీ నేను చేయలేదు నాకు కదా. అవన్నీ కనపడ్డాయండి. మీరు ఆ లాస్ట్ పర్ఫార్మర్ రాండి ఇక. మావా ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు, గుండెలో తుల్లు గుచ్చి. ఏమంటే మీకు కాల్ వచ్చేసేయండి. అంటే ఆయన వేసుకున్న గెటప్ కి తీసుకున్న పాటకి కాళ్ళే అంటే కాలే ఏం పోయినా కూడా వచ్చేస్తది. ఫైనల్ విన్నర్ ఇస్ రాజు. మరి ఆ 10 లక్షలు నజరానా ఇచ్చేస్తే వెళ్ళిపోతాను నేను. నజరానా ఏంటండి? అదేంటండి ఎన్నో ఇన్నోళ్ళకి 10 లక్షలు నజరానా అని పేపర్లో వేశారు కదా. మీరు పేపర్ సరిగా చదవలేదట్టుంది. ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఎన్నో అయిన వాళ్ళకి 10 లక్షలు జరిమానా. జరిమానా టీలో డాన్స్ చేస్తే నజరానా, జబర్దస్త్ లో డాన్స్ చేస్తే నాకు జరిమానే. రండి రండి, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే 5 లక్షలు అయితే రండి. రోజా గారు, జడ్జ్ అయిపోయే లక్షణాలు మన ఆదిలో బాగా కనిపిస్తున్నాయి కదా. నేను డాన్స్ షోకి జడ్జి అవ్వటం నవ్వుల షోకి నానా పటేకర్ జడ్జిగా పెట్టినట్టే ఉంటది. ఆయన నవ్వడు, నేను డాన్స్ చేయను. బాబు గారి కోరిక తీర్చాడు రాజు. మైకేల్ జాక్సన్ గెటప్ బాగుంది, ఎంటర్టైనింగ్. బాబు గారు, నాకు రాజు బాగా నచ్చాడు మైకేల్ జాక్సన్ గెటప్ లో. బట్ చాలా బాగా చేశారు రాజు. యు ఆర్ ద హైలైట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సూపర్. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చీరనంటే న్యాయమా. అబ్బా నా అందం చూసి ఒక్కోసారి నాచే ఆశ్చర్యం వేస్తా. రోగం వచ్చిన కోళ్ళలాగా ఉంటావు. ఓ దేవుడా, ఎందుకు దేవుడా ఇంత అందం ఇచ్చావు? మా కర్మకి. నా అందం చూసి రోజా గారు, అనసూయ గారు ఒక్కోసారి జల్సీ ఫీల్ అవుతుంది. ఓ దేవుడా, నా అందంలో వాళ్ళకి కొంచెం ఇచ్చే మార్గమే లేదా? ఏంటి దేవుడా? అయ్యయ్యో, ఎంత మంచి ఐడియా ఇచ్చారు. ఏంటి మీ ఆస్తి రాసి? ఆస్తి కాదండి, అందం. అది ఆంధ్ర బ్యాంకులో వేయకండి, అందం బ్యాంకులో వేసుకొని వాడుకోండి. నాకు నోటి దురద ఉన్నట్టండి, చేతి దురద కూడా ఉందండి. నాకు మొగుడు, నాకు కూతురండి. మా ఇంట్లోనండి ఏ పనుల మీద సరే మాట్లాడుకోవడం చేతలు కానీ అన్ని చేతులతోనే చేసుకుంటామండి. ఇది పోవాలంటే నా కూతురికి పెళ్లి అవుతాయి కానీ శాపనాకారం పోదన్నారండి. ఇంతకీ మా ఆయన్ని మీకు పరిచయం చేయలేదు కాదు. మగడా ఎక్కడ తెచ్చావురా? శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు చెప్పండి. కాపీ తీసిరావే, ఎంతసేపు అయింది. కాపీ తీసుకురానా? మా నాన్న ఏం పెట్టాడో తెలుసా నీకు? కారు పెట్టాడు, మోటార్ సైకిల్ పెట్టాడు, ఫ్రిడ్జ్ పెట్టాడు, దప్పలకాట మంచం పెట్టాడు. ఇవన్నీ చేసినా సరే నీకు సేవ చేయాలా? మాట్లాడవే. డబల్కాట్ సెకండ్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, అది సెకండ్ హ్యాండ్. నువ్వు ఏమన్నా ఫస్ట్ హ్యాండ్ ఏంట్రా? పార్వతి మిల్టన్ లాంటిదని చేసుకున్నారు అనుకున్నానండి. సేవలు చేసుకోవాల్సి వచ్చింది. నేను నాగబాబు గారు లాంటి వాళ్ళు చేసుకుందాం అనుకున్నాను. నీలాంటి నాగభోసనం దొరుకుతాను. ఏంట్రా పెళ్లి చూపినప్పుడు నచ్చేవన్నావు కదా. కుర్చీలో అలా కదలకుండా కూర్చుంటే చచ్చింది చచ్చిందన్నాను. నచ్చిందని నేను కొండట్టుకొని నీళ్ళకెళ్ళాను అనుకోండి, ఎవరైనా సరే నా నీళ్ళకొండ ముంచి నన్ను పంపిస్తారు. మాట్లాడరా? లోపల ఉప్పు డబ్బా ఉంటే పట్టుకురా. ఎల్లు. రాజుగారు చూసుకొట్టండి. ఒరే ఉప్పు డబ్బా తెస్తావా? అక్కడ సత్తావా? లోపల ఉప్పు డబ్బా ఎక్కడ? ఉప్పు డబ్బా ఎక్కడ ఉంది? గట్టిగా కొట్టకురా, కళ్ళు తిరుగుతున్నాయి. వంటగదిలో ఎత్తికావా? గలప కింద ఎత్తికావా? దాని కింద ఎత్తికావా? దీని కింద ఎత్తికావా? అన్ని కింద ఎత్తికాను. ఉప్పు డబ్బా ఎక్కడ ఉంటది? ఉప్పు డబ్బా సోఫా కింద ఉందిరా. ఎదవా తీయి. సరే భోజనం చేద్దాం. అమ్మాయిని పిలు. కూడా నేనే, అది కూడానే. అమ్మాయి ఎక్కడ ఉన్నావే? దొరకు. మీ అమ్మ పని చెప్తాను. వసే ఉన్నావా? చచ్చేవా? లోపల లోపలంతా ఎత్తికాని ఎక్కడా లేదండి. బాల్కనీలో ఎత్తికేవా? డార్ మీద ఎత్తికేవా? ఫ్రిడ్జ్ లో ఎత్తికేవా? రూమ్ లో ఎత్తికేవా? అన్ని చోట్ల ఎత్తికాని ఎక్కడా లేదు. ఏం చేయమంటా?
అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకు ఉంటది? అయ్యో బాబోయ్, అక్కడ ఉండి నాటకవాడి రివెంజ్ తీసుకున్నావా? రివెంజ్ రావే. డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? చూడలేదా? డీ జోడి చూడలేదా? కథాకాలు చూడలేదా? కూచిపూడి చూడలేదా? శాఖ మాస్టర్ చూడలేదా? జాని మాస్టర్ చూడలేదా? నర్జీ మాస్టర్ చూడలేదా? ఆ ప్రభుదేవ మాస్టర్ చూడలేదా? ఏంటన్నా వేస్తున్నారు? వయసు వచ్చినా పిల్ల ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేద్దావే, 3 ముళ్ళు వేసి అత్తగారికి పంపుతాను, ఇంటికి రాను ఉందావే. ఎన్ని సంబంధాలు చూసాను తెలుసునా నీకు? తెలీదా? తెలియకుండానే అలాగే ఎడుతున్నావా? అడుగు మీ నాన్నగారిని అడుగు, ఎన్ని సంబంధాలు పెళ్లి చేయవే. వయసు అంతా ముదిరిపోతుంది. ఎంతమంది నాకు లవ్ లెటర్లు వేస్తున్నారు? ఏం నాన్న? అమ్మాయికి ఏ ఊర్లో సంబంధాలు చూసామో అడగరే. ఏ ఊర్లు తిరిగామని చెప్పనా? అయ్యో అన్ని ఊర్లు తెలుసు నాన్న. నెల్లూరు, కావలి, గుంటూరు, వీటగుంట, విజయవాడ, వెడిగవాడ అన్ని నాన్న. ఈ రోజు పిల్లలు చూసుకోవడానికి పెళ్లి సంబంధాలు వస్తున్నారు కదా. మరి నీకు ముందు తెలుసు కదా మరి. ఆ అరటి పళ్ళు, తవలపాకులు ఇవన్నీ అమ్మాయి రావే. ఏ మాత్రం తగ్గట్లేదు ఎవరు. నాకు ఇక్కడ లైవ్ ఇట్లా అంత దగ్గర నుంచి చూస్తున్నా. బాసులు వచ్చిండ్రే, బేసులు పెంచుండ్రే, బాక్సులు బదల్రే, యాష్ కరే యాష్ కరే. తనండి బాల్ నీలా ఇలా అనుకున్నాడు, చంపల్ నీలా ఇలా అనుకుంటూ వస్తున్నాడు. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడేలే గానీ ఆశ్చర్యపోతావి. నా డైలాగ్ ఏంటి? జబర్దస్త్గా లేననుకున్నారా, రాననుకున్నారా? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఏడా ఉంటా. నువ్వు ఏడబడితే ఆడ ఉంటావు, అది అందరికి తెలుసు. వేరే డైలాగ్ చెప్పు. దేవుడా, ఇదేంటి ఆదిగడి ఫోన్? అది అనసూయతో డాన్స్. అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయద్దు. అనసూయ అరే అరే ప్లీజ్, కొంచెం ఆలోచించాలి. అది నీకు నా క్యారెక్టర్ గురించి తెలుసు. నేను అమ్మాయిని దగ్గర నుంచి కూడా చూడలేదు. అబ్బా సరే, నువ్వు అంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అడగదు, నేను కాదంటనా? సరే, నీ కోసం చేస్తాను అనసూయతో డాన్స్. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు, బట్ ఆదిగాడు శుభశకనం అంటున్నాడు నీతో డాన్స్ చేస్తే. ఆదిగాడి కోసం పాపం డాన్స్ చేయవా? వాడి స్కిట్ బాగుండాలని లేదా నీకు? తెలుసు నాకు నేనంటే ఇంట్రెస్ట్ అని. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అదే అదే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు, నీరు సరుసలే కనే చూపుల్లో, చిటికెడులే చిరుముతుల్లో, నీ పిడికెడులే పిల్లా సిగ్గుల్లో. యాయ సౌందర్య ఇది నిజమా మాయా, అయ్య సగమయ్య చావయ్యా, ఎద కొరిగి ఎన్నో బింకాల, రుచి మనకి ఇంకా ఇంకాల, హోయ్ చెమటలకు చెంగి పంకాల, హోయ్ సుఖపడుతూ కట్టే సంకాల. ఏంటిది రెండు అలా వెళ్ళిపోతుంది? ఏ ఫోన్ అది లాస్ట్ లో హక్ తీసు. అరే ప్లీజ్ ప్లీజ్ అది ప్లీజ్, ఐ కాంట్ డూ దట్ ప్లీజ్. సరే, హక్ చేసుకునే స్కిట్ బాగుంటుందంటే నీ కోసం, నువ్వు అడగడం నేను చేయకపోవడం. నో వే. ఆది కోసం స్కిట్ కోసం. కరెక్ట్ టైం లో మా ఆయన వచ్చారు, క్యారవాన్ లో ఉన్నారు, కొంచెం పిలవండి. ఆయన ఉన్నారా? హక్ క్యాన్సిల్. ఐ నో హిమ్, హి ఇస్ బాడీ బిల్డర్. పైకి వస్తావా మాత్రం భయం ఉంటే. ఇంట్లో ఎవరండి? ఎవరండి? పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? అయ్యో అర్థం కావట్లేదా? ఒకవైపు షారూక్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. అమ్మా పెళ్లి చూపులకు వచ్చాడంటే చూడు. ఓ పక్క షారూక్ ఖాన్ అంట, ఓ పక్క సల్మాన్ ఖాన్ అంట, ఓ పక్క ఇదంట, ఓ పక్క అదంట. అన్న ఎక్కడ చెప్పానండి? షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబే కదా. ఏంటి మహేష్ బాబు అని చూడండి. మహేష్ బాబు తెల్లగా ఉంటాడు, నువ్వేంటి నల్లగా ఉంటా? హిందీ వాళ్ళే కాదు తెలుగు వాళ్ళు కూడా వాడతారు. పడుకున్న గాడిదని లేపు దండించుకోవడం అంటే ఇదే. మీ చేతికి బాగా దురదెక్కువ అనుకుంటా. అబ్బో నీ ఒంటి మీద ఉన్న దురద కంటేనా? నీ చేతి దురదెక్కువ అనుకుంటా. అయ్యో నీ ఒంటుకున్న దురద కంటేనా? మీకు నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. ఎందుకు తెలీదు? ఇంత వయసు పెళ్లి కాలేదంట కదా నీకు? ఎవడో పిల్లని ఎత్తలేదంట, ఏమి జరుగుతలేదంట, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? దానికి మీరెందుకండి? నన్ను నేనే కొట్టుకోవాలి. ఎందుకు? ఒకటి నాకు పెళ్లి ఉన్నందుకు, రెండు మీరు వయసు గురించి మాట్లాడుతున్నారు. దానికి
మా టీం గురించి సరిగ్గా తెలియకుండా మాట్లాడుతున్నారు. అబ్బో మీ టీం గురించి ఏంటి? గెటప్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? ఒరే ఒక్కసారి తీర్థానికి వెళ్తూ ఉండు, రైట్ సైడ్ లో వాళ్ళు ఉంటారు, లెఫ్ట్ సైడ్ లోనేమో వీళ్ళు ఉంటారు. అక్కడేమో గిలగచ్చకాయలు అమ్ముతారు, ఇక్కడ మామిడి తాండ్రు అమ్ముతారు, అక్కడ ఖర్జూరం అమ్ముతారు. దూరంలో 5 రూపాయలు ఒక అద్దం పెట్టుకొని చూడండి. పెళ్లి చూపులకు వచ్చి వీడేనా? చాలా బాగా ఇంటర్వ్యూ చేశాను, చూసావు కదా చూడు. రాజు సూపర్ రాజు. అబ్బాయి మంచోడేనా? మంచితనం గురించి మంచితనం గురించి మనిద్దరం మాట్లాడుకోవాలి. ఎక్కడైనా పెళ్లి అయిన తర్వాత నా కొడుకు నా పోలికలు అలవాట్లు ఉంటాయి. ఇక్కడంటే మామగారికి కూడా నా అలవాట్లే. అలవాట్లే ఉన్నాయా? నా అలవాట్లు నీ మొదటి క్షణాలు. మీరెవరండి? మీ పేరేంటి? నా పేరు గణపతి అండి. నా పేరు ఎవరో చెప్పకలేదు, నేను చెప్తాను. ఏమని వెంకట నాగ సత్యనారాయణ హరివర ప్రసాద్ వరసిద్ధి వినాయక గౌరీ ప్రసాద్. వెంకట సత్యనారాయణ అన్నవరం తిరుపతి శ్రీశైలం అన్ని పెట్టుకున్నాం. దేవుళ్ళు మిగిలేరా లేరా? ఇంకా మీ పేరేంటని అడగరా? నన్ను జస్ట్ సుధీర్ అంటారండి, అంతే. సుధీర్ అంటారా? మాకు తెలియదండి. సుధీర్ అంటారు కదరా. సుధీర్ గాలి సుధీర్ అంతే కదా. గాలి 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 సుధీర్ అంటే సుడిగాలి కూడా తీసుకుంటాడేంటి? ఇలారా అమ్మా, లోపల ఏం చేస్తున్నా? అబ్బాయి వచ్చాడు ఇక్కడ, పెళ్లి చూపులంట. అవన్నీ మాట్లాడుకుని అమ్మా ఉంటారు, పక్కన ఉన్నాడని తెలుసు. అందరూ ఎదురుకుండా అలా కొట్టుకోవచ్చు, పెళ్లి కొట్టుకు వచ్చాడు. నేను అమ్మాయితో కొంచెం ఏకాంతంగా మాట్లాడాను. నాకు కూడా అదే కావాలి, నాకు కూడా అదే కావాలి. ఏంటండి అలా చూస్తున్నారు? నేను మహానటిలో సావిత్రిలా ఉన్నానా? నీ మొహాన్ని 30 సార్లు ఇస్త్రీ చేసినా అలాగే ఉంటది. నువ్వు సావిత్రి ఏంటి? నాకు బాగా చదువుకున్న అమ్మాయి కావాలి. అవునా? మీరు బాగా టెన్షన్ పడుతున్నారు. పెళ్లి చూపులు కొత్త కాదండి, మీరు కొత్త. ఓహో, ఎక్కువ టెన్షన్ పడదు, రిలాక్స్డ్ గా ఫ్రీగా ఉండండి. మీరు నార్మల్ గా ఎలా ఉండండి. అయ్యో అలాగండి. ఎంతవరకు చదువుకున్నారు? ఇంత ఫ్రీగా చెప్పమన్నారు కదండి. నేనేమంటే తారాల్లో చదివాను, అన్నున్నాయండి. బాగా చదువుకున్నారే. నాకు యాక్చువల్లీ వారానికి సినిమా చూసి అలవాటు ఉంది. అయ్యో, నేను రోజు చూసి సినిమా అలవాటు ఉందండి. నేను చిన్నప్పటి నుంచి ఏమే సినిమా చూసి చెప్పమంటారా? వద్దులేండి. లేదండి, భక్త ప్రహ్లాద, బొట్టు పెడతాను, ఇంద్ర, కాదండి కుటుంబ శంకరం చూసారండి. ఏమండి, నాకు మీ అమ్మాయి నచ్చలేదు, మీ పద్ధతులు నచ్చలేదు, నేను రాస్తా. గుడ్ బై. రేయ్ సుధీర్, నిన్ను మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని మా ఆవిడికి మాటిచ్చా. మర్యాదగా దాని మెడలో తాలి కట్టి నాకు సలాం కొట్టి వెళ్ళిపో. నీ వీడియో లీక్ అవ్వకుండా చూసుకుంటా. నేను నీకు మాటిస్తున్నాను దొరబాబు. ఈ మొహం దాని కాకుండా ఈ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఏ లేడీ గటంలో పిలిపించు. నీ వీడియోలు ట్రెండింగ్ లో లేకుండా చూసుకుంటా. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చేస్తావురా. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. వాళ్ళలో ఒక్కరు మిగిలినా నువ్వు ఓడిపోయినట్టే లెక్క. ఒక్కొక్కళ్ళని కాదు దొరబాబు, 100 మందిని ఒకేసారి రమ్మను. బిజినెస్ లో నువ్వు బిల్గేట్స్ దాటొచ్చేమో, కాటన్ బిజినెస్ లో ఈ దొరబాబు గేట్ కూడా దాటలేవు. రే దొరబాబు, కాటన్ దొర. యూట్యూబ్ లో నా మీద ఎన్ని రూమర్స్ ఉన్నాయి తెలుసా? నీకు రూమర్స్ మాత్రమే ఉన్నాయి, నాకు రుజువులు ఉన్నాయి, వాటికి వ్యూస్ ఉన్నాయి. నీ వీడియోకి లక్షల్లో వ్యూస్ ఉండొచ్చేమో, నా వీడియోలు రిలీజ్ అయితే వెబ్సైట్లు షేక్ అయిపోతాయి. యూట్యూబ్ మళ్ళీ క్రియేట్ చేయాలి, రిలీజ్ చేసి. అది నా షార్ట్ ఫిల్మ్ లో పెద్ద పెద్ద యాక్టర్స్ తో పరిచయం ఉంది. మనకు ఓన్లీ యాంకర్సే, నో యాక్టర్స్. అడ్డంగా పడిపోతా. ఫ్లూటు జింక ముందు ఊదు, ఈ దొరబాబు ముందు కాదు. వాడికి చెప్పండి, పబ్బులైనా పార్కులైనా లోకల్ అయినా ఫారెన్ అయినా ఏదైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, మిషన్ రిపీట్స్, మిషన్ రిపీట్స్. ఎందుకండి గొడవలన్నీ? తాళి కట్టేసి చాలు కదా. ఇంకా ఆలస్యం చేసేది లేదు, డైరెక్ట్ శోభనం. అల్లుడు అదే అదే పెళ్లి తర్వాత పెళ్లి జరిపించండి పంతులు గారు. మనకి రోగం పోయిందే. బాబాయ్ రోగం పోయిందండి బాబు గారు. బాబు అల్లుడు, మీ పెళ్లి వల్ల మాకు రోగం పోయింది బాబు. అల్లుడు వచ్చింది రోగం. మీకు రోగం పోయిందా? రోగం పోయిందా అత్తయ్య గారు? భలే ఉంది. ఇందాక ఏమన్నారు? పెళ్లి ఏజ్ దీన్ని అల్లుడు గారు నువ్వేంట్రా? యూట్యూబ్ వీడియోలు, నా వీడియో లీక్ ఏంటి ఏదో మాట్లాడుతున్నావు. ఏరా
ఇంకా ఇక్కడే ఉన్నావా? శాంతి శాంతి నీ ధర్మపతి దాకుందిరా. సాంగ్ సాంగ్ ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని ఊరించే నిశాని ఊపిరిపోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని వాడించే రైడింగ్ స్టార్ షేకారించే షేకింగ్ స్టార్ రయ్యా రయ్యా వచ్చేసాడు పౌడర్ మేకింగ్ స్టార్ డైలాగుల్లో రోడింగ్ స్టార్ ఫైటింగుల్లో ఫైరింగ్ స్టార్ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ ఆది ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అయ్యాడా? ఫోన్ చేసి అన్నా నువ్వు స్కిట్ చేయాలి, స్కిట్ లో నీకు నచ్చింది ఉంటది, నచ్చింది పెడతా అన్నాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పెడతాడేమో అనుకున్నా. అంటే మేము విన్నదంతా నిజమే. ఏమండే ఈ స్కిట్ లో మట్టికి సుధీర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆది గారు లేరు, ఏం చేయాలని భయంతో ఉన్నాం సార్. ఆ టైంలో వచ్చి మాకు హెల్ప్ చేశారు. మీరు మామూలుగా విజృంభించలేదు, ఇవన్నీ పైన పైనే అసలు ఫటా ఫటా అని. రోజా గారు ఆది లేకపోయినా ఆది లేని లోటుని సుధీర్ పూర్తి చేశాడు. కానీ రాజు అమ్మా చించేసావు. కానీ భలే చేశారు అందరూ టైమ్లీ. చాలా 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 నవ్వాం, అసలు చాలా ఎంజాయ్ చేసాం. బాబు గారు ఒకే ఫ్రేమ్ లో దొరబాబు అండ్ సుధీర్ ని చూడటం కూడా బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు పైగా మల్లెపూలు చుట్టుకుంటా మాట్లాడుతున్నారు. గుడ్ సుధీర్, కీప్ ఇట్ అప్, గుడ్ స్పిరిట్స్. ఎక్స్ట్రా జబర్దస్త్ ఎన్ని తంటాలు పడుతున్నావా? ఏమండి కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. నా కాళ్ళు మాత్రం ఎవడైనా మసాజ్ చేస్తున్నాడా? నాకు నొప్పిగానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు క్యాబ్ బుక్ చేయొచ్చు కదా. క్యాబ్ ఏమన్నా మీ బాబుది అనుకున్నావా? 3 కిలోమీటర్లకు 300 తీసుకుంటాడు, నిన్ను చూస్తే 500 తీసుకుంటాడు. దానికి తోడు మళ్ళీ అద్దంలో ఎక్స్ట్రాగా నీకు సైట్ కొడతాడు. వాడి టైట్ క్లోజ్ లో వాడి హైట్ నచ్చి నైట్ కి ఫ్లైట్ ఎక్కి మీరు జంపు. ఆ తర్వాత నేను చిల్లుక నేను మళ్ళీ అది కైట్ ఎగరేసుకో. అవసరమా ఇవన్నీ? అయినా అది ఎంత అండి? మీకు సిగరెట్ కాల్చేంత ఖర్చు కదా. దాని గురించి మాట్లాడకు. మీరు 24 గంటలు మా రక్తం పీలుస్తుంటే అది తట్టుకోలేక కాస్త పొగ పీలుస్తుంది, అది పెద్ద తప్ప. అయినా అదుపు లేకుండా ఖర్చు పెట్టడానికి నేను చేసుకున్నది ఐశ్వర్యరాయని కాదు, కల్పనారాయని. కాస్త పొదుపుగానే ఖర్చు పెట్టాలి. అయినా ఇలాగ పొదుపుగా వాడే ఇప్పుడు వరకు పిల్లలు లేకుంటున్నాం. ఈ సైజుకు నన్ను నీ పిల్లాడని అనుకుంటున్నారులే పద. అయినా ఇవన్నీ వదిలేయండి, అర్జెంట్కి స్టేషన్కి పోదామండి. అక్కడ మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారండి. మొన్నటిదాకా రత్తాలకి రమణమ్మకి మధ్యలో ఉన్నాడు, అందుకే ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మా నాన్నగారు మా అమ్మని తప్ప ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదండి. ఈ అమ్మను ఒక్కదాన్నే కన్నెత్తి చూస్తాడు, మిగతా వాళ్ళందరినీ కాలెత్తి. సికింద్రాబాద్ 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 బాబు, స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొచ్చేస్తాడు. ఏంటి ఎడకాలమా? నేను అరిసింది నేను వెళ్ళడానికి కాదు, మీరు వస్తారేమోనని. బాబు ఎంత? 150. 50 రూపాయలకి రారా? నేను వస్తావేటి? లేకపోతే 50 రూపాయలకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏదవన్నా వస్తాడా? నేను వస్తారా, నువ్వు వెనక కూర్చో చెప్తా. ఓకేనా? వెళ్ళు. మొత్తానికి స్టేషన్ వచ్చింది. ఏమండి టికెట్ తీసుకోమంటారా? ఎందుకు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని కల్లాపు చల్లు. ఇక్కడ ఏం చేస్తావు? టికెట్ తీసుకోపో, టికెట్ తీసుకోపో. మీకు ఏ విధంగా సహాయపడగలను? మా పక్కింటి అచ్చమ్మ నమ్మరాగాలు ఇస్తావా? నువ్వు దేనికున్నావు ఇక్కడ? టికెట్లు ఇవ్వడానికే కదా, ఇవ్వు. ఏమండి ఎన్ని టికెట్లు కావాలి? ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్ అండి. ఫుల్ హాఫ్. హాఫ్ ఎవరికండి? మా ఆయనకండి. ఆయనకి హాఫ్ ఏంటండి? ఈయన అన్ని సగం సగం పనులే చేస్తాడులేండి. చెప్పవే, గదిలో పాలు సగమే తాగాడు, గదిలో ఇంకా సగమే చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులే సగం చేసి ఆపేస్తున్నారు. నా సగం గురించి ఏం చెప్పారు? ఇక పద దా ఎక్కువ. నేనేమన్నా హనుమంతుని అనుకున్నావా నిన్ను ఇలా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళడానికి? లోపల బా. ఆ వినాయక చవితి రోజు నిన్ను కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తే సగం పేడ వదులుద్ది. లోపల బా. ఆపండి ఆపండి. నీ ఆశే నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం. నీ ఆశే నాకు ఆరాధనం,
ప్రేమించే గుండె ఒక నందనం. నీ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. ఆపండి ఆపండి అంటే ఆపరే. ఆపటానికి ఇది ఆర్టీసీ బస్సు కాదే, ట్రైను. ఇంత లేటుగా వచ్చి మళ్ళీ ఆపండి అంటావే? రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయిందండి. ఎక్కడ మరి రెడీ అవ్వకముందు రమాప్రభ, రెడీ అయిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అయింది. లోపలికెళ్ళు. కాజోల్ వస్తుంది అనుకోని షారుఖ్ ఖాన్ అంత బిల్డప్ ఇచ్చా, వచ్చేది కన్నామని తెలిస్తే అసలు బయటకే వచ్చేవాని కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏం వాడినా? ఏదైనా వాడి చావండి, చూడలేక చేస్తున్నాం. రే ఏ స్టేషన్ మాస్టర్ ఇది? రైల్వే స్టేషన్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? రాముడు ఎక్కడైతే జన్మించాడో అక్కడికే వెళ్తున్నానండి. టికెట్ ఉందా? లేదు సార్. అయితే పద. ఎక్కడికండి? ఎక్కడైతే కృష్ణుడు జన్మించాడో అక్కడికి. గోపి రాధా. గోపి రాధా రాదురా. ఎందుకు వస్తుంది ఇది? ట్రైన్ అది. ఎందుకు వస్తుంది అది? ట్రైన్ ఇది. ఏమండి మేము ప్రేమ జంట అండి. గుళ్ళో గంట ఏం కాదు. కూర్చోండి. ట్రైన్ రా. ట్రైన్ ఎఫెక్ట్ ఇవ్వండి రా. ఊగండి. నువ్వు ఊగకు. నువ్వు బయట కూడా ట్రైన్ ఊగినట్టు ఊగుతావు. మళ్ళీ ఎందుకు? ఎందుకు? ఎక్కడికి బయలుదేరారు మీరిద్దరు? ఏమండి మీ ఇద్దరం ప్రేమించుకున్నామండి. ఓహో. పెద్దలు మా పెళ్లికి అంగీకరిస్తలేదండి. ఏంటి మీ పెద్దలు ఇంకా బతికే ఉన్నారా? అంటే అంటే నువ్వే పేదరాశి పెద్దమ్మలాగా ఉన్నావు, మళ్ళీ నీకు పెద్దలేంటని. మా నాన్నకు పుట్టి నేను పెద్ద తప్పు చేశాను. నీ నాన్నకు పుట్టి నువ్వు తప్పు చేయలా. నీ నాన్న తప్పు చేస్తేనే నువ్వు పుట్టావు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రేమ అంటే మీకేం తెలుసు? షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు. దాన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? మీరు బతుకున్నప్పుడే కాదు, చచ్చాక కూడా మా జేబుల్లో డబ్బులు వదిలిస్తారని అర్థమవుతుంది. ఏమండి ఆయన తాజ్మహల్ కట్టాడు, నేను పోతే ఏం కడతారండి? ఇంకో దాని మీద తాళి కడతారు. ఏమండి మీ ఇద్దరిది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? మాది రివెంజ్ మ్యారేజ్లే. వీళ్ళ నాన్న పోలీస్ అండి. దీన్ని చేసుకోకపోతే 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తానన్నాడు. ఆ శిక్ష అనుభవించినా పోయేది. దీన్ని చేసుకుంటే 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తాను. ఏమండి మీ ప్రేమలో ఇన్నాళ్ళ నుంచి రొమాంటిక్ సంఘటన ఏమైనా ఉన్నాయా? దీంతో రొమాంటిక్ పొరపాటున దీన్ని వాటేసుకుని ఇట్టా నుంచుంటే కొండ మీద కోతి ఆడుకున్నట్టుంది, దిగరా అంటున్నారు జనాలు. పెళ్లి గురించి ఏం తెలుసండి మీకు? చేయని నేరానికి శిక్ష. ఏమండి మీరు అలాగంటారు కానీ పెళ్లిలో ఆ బాజాలు భజంత్రీలు మోగుతుంటే చెవులకి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ పెళ్లిలో డోలు ఎందుకు వాయిస్తారో తెలుసా? పెళ్ళైన తర్వాత పెళ్ళ మొగును డోలు లాగా వాయించాలని. అన్ని నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడవా కన్నా? ఎందుకు మాట్లాడు మిన్నా? ఒరే దొన్నా, అవసరమా ఇప్పుడు? ప్రేమించుకునేటప్పుడే పండు బుజ్జి కన్నా. వన్స్ పెళ్ళయింది అనుకో, పండు కాస్త పంది అయింది, బుజ్జి కాస్త గజ్జి అయింది, కన్న కాస్త దొన్న అయింది. మీకు తెలియదండి, నా మీద చాలా ప్రేమ ఉంది. పెళ్లికి ముందు కిలోల ప్రేమ ఉందని మెసేజ్లు పెడతారు. వన్స్ పెళ్లి అయితే కిలో బియ్యందే, కిలో చక్కెరదే. ఏమంటే మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ గొప్పది, పెళ్ళే గొప్పది. ప్రేమ గొప్పది, పెళ్ళే గొప్పది. టికెట్ టికెట్. రైలు కింద ఉండాల్సిన రూపాయి బిల్ల రైల్లోకి వచ్చిందేంటి? నన్ను చూసి ఫ్లాట్ అయ్యే వాళ్ళు కూడా ఈ ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? నిన్ను చూసి ఫ్లాట్ అయ్యాడంటే వాడు ఏ ప్లాట్ఫామ్ గాడో అయి ఉంటాడు. ఏం చేస్తున్నారు కిందరా? నా తప్పేం లేదండి, నేనేం చేయలేదు. నేనేదో గోల్డ్ కట్ చేసుకోవడానికి వెళ్ళాను. ధనరాజ్ వీడియో ఎక్కువ సార్లు చూసినట్టున్నాడు. అడిగితే ఏం చెప్తున్నావురా? టికెట్ అడిగింది అది. టికెట్ లేదు మేడం. టికెట్ లేదా? లేదు మేడం. పక్కన నిలబడు. ఏమండి పైన పడుకోనా? పైన పడుకోక ఈడి పైన పడుకుంటావా? పడుకోపో. బాము బాము. అబ్బా సరైనదంటే వాటేసుకుంది. వదలండి. ఇతర బింద సత్తు బింద మాట్లాడేసేవాడి దగ్గరకు వచ్చినట్టుంది. మనం ఇద్దరం ప్రేమికులం కదా, హాయిగా ట్రైన్ లో చచ్చిపోదామా? ప్రియులు లేకపోతే ఇంకొకరిని చూసుకోవచ్చు, చచ్చిపోవడం ఎందుకురా ఎదవా? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే మేకప్ పోద్దా? నువ్వే పోతావే పిచ్చి. మేకప్ పోవటం ఏంటి? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే నేను నుజ్జు నుజ్జు అవుతానా? ఆల్రెడీ గుజ్జు తీసిన బత్తాకాయలాగా ఉంటావు. మళ్ళీ నీకు నుజ్జు ఒక్కలో నుజ్జు. నేను దూకేస్తున్నాను. నేను వెళ్తున్నా. ఏమండి నన్ను వదిలేస్తున్నారా? నిన్ను వదిలే ఇట్లా వదిలించుకుంటున్నానే. నేను దూకేస్తున్నాను. నువ్వు అప్పారావు కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతావు.
సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రామాలో ఈ స్పీడు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. దాన్ని మామూలుగా మీరు ఖూనీ చేసి హోలీ ఆడలేదు ఈ రోజు. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. ఎందుకంటే లిటరల్లీ సార్ మీరు చైర్ నుంచి కింద పడిపోతారని అనిపించింది. యు ఆర్ ఇన్ స్ప్లిట్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ యు సార్. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అలా షారుఖ్ ఖాన్ వాయించే గిటార్ అలా చేయిస్తాడు. ఆ అమ్మాయి అలా నాకు రాజు వచ్చి ఆ బ్యూటిఫుల్ విజువల్ ఒక అందమైన ఫీల్ నాశనం చేశాడు. ఖచ్చితంగా రాజు వచ్చి ఎత్తుకొని అది చంపేశావు, అది ఎరగొట్టేసావు. నాన్ స్టాప్ కామెడీ అండ్ లాస్ట్ లో ఫినిషింగ్ కూడా అప్పారావు తీసుకుంటూ పడక అప్పారావు పోతే సార్ భలే చేసావు. డైలాగ్ పంచెస్ మీద అంటే దెర్ ఇస్ ఎ స్టోరీ బిహైండ్ ఇట్. ఎంత వెళ్తున్నా దానికన్నా మించి డైలాగులతోటి మెస్మరైజ్ చేసావు. వెరీ గుడ్ ఆది అండ్ రాజు, సూపర్. రోజా గారు నేనైతే నవ్వలేక పొట్టబట్టేసుకున్నాను. అసలు ఆదికి గణపతి మాస్టర్ ని, రాజుని, మన శాంతి స్వరూపం చూస్తే డైలాగులు అలా పుట్టుకొచ్చేస్తున్నాయి. కొండ మీద కోతెక్కి ఆడుకున్నట్టుందా? బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ సాంగ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ లో అప్పారావు కడుపులో చీల్చుకు పుట్టాలని చెప్పేంత వరకు ప్రతి డైలాగ్ పేలింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్. ఎక్స్ట్రా జబర్దస్త్. శాంతి ముచ్చటపడి చూస్తుంది మూమెంట్. మొత్తానికి అయింది అనిపించదు, అది ఓ పని అయిపోయింది అంతే. 5 యాంగిల్స్ లో చూసుకున్నంత మాత్రం అద్దంలోకి అనుష్క ఏం రాదు. అదే బొచ్చు పీకేసిన కోడి మొహం రా. ఏంటి నోరు ఎక్కువ లేస్తున్నాయంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మిమ్మల్ని కొడితేనేమో హింస కేసు పెడతారు, కొట్టకపోతేనేమో మమ్మల్ని హింస పెడతారు. ఎలా చావాలి మీతో? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవలు చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తాడా? దగ్గరుండి నేనే చేయాలి. అర్థమవుతుందండి. ఈ మధ్యన మీకు కోపం పగలే కాదు రాత్రిలో కూడా ఉంటుంది. రాత్రి నిద్రపోతూ గాఢ నిద్రలో కూడా నన్ను తిడుతున్నారు. నన్ను అపార్థం చేసుకున్నావే శాంతి. అంటే మీరు నిద్ర మాత్రం నేను తిట్టలేదా? నేను అసలు నిద్రే బాగాలేదు అప్పుడు. కావాలండి, నాకు కావాలి. మా నాన్న వేరే వాడికి పెళ్లి చేస్తున్నా ఆ పెళ్లి పీటల మీద నుంచి నీకోసం లేసి వచ్చాను. దీన్ని బట్టి మీకేమో అర్థం అవుతుంది? ఆ రోజు ఆ పీటల మీద ఉన్నాడు అదృష్టవంతుడని అర్థం అవుతుంది. అది కర్మ కాలేదని అర్థమైంది. మీరు మొత్తం మారిపోయారు. మొన్నటికి మొన్న ఆ టైపిస్ట్ లక్ష్మితో సినిమాకి వెళ్ళారని తెలిసింది. నువ్వే కదే ఈ రోజుల్లో సినిమాలు పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవు అన్నావు, అందుకే దాంతో వెళ్ళాను. ఆయన పెళ్ళాలంటే మీ దృష్టి ఏమనుకుంటున్నారండి? నా ఎదురుంటే సరళని కలిసానే. సరళతో సరసాలాడ్డం అంటే నేను లేనప్పుడు మీరు చేస్తున్న పనులు అవేనా? మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారండి నన్ను మీరు. ఇదే పెళ్ళాం అంటే. ఇంకా ఏం చెప్పకముందే ఎంత అనుమానించిందో చూసారా అండి? సరళ కలిసి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది. సరే గాని ఒక 10,000 ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. 10,000? ఊరికే వద్దండి, అప్పుగానే ఇవ్వండి. మన దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ మన జీతంతోనే ఆ అప్పు తీర్చేది ఒక భార్య మాత్రమేనండి. కరెక్ట్. నేను బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికే? మీటింగ్ వెళ్ళొస్తానండి. మీటింగ్? మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి, మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి కిట్టి పార్టీలకి వంట ఎవరు ఒబామా వచ్చి చేస్తాడా? మీరు ఇలాగంటారు. ఇంట్లో ఏమో బోరు కొడుతుంది, కనీసం పిల్లలతో ఆడుకుందాం పిల్లలు లేరు, జల్లా లేరు. ప్రతి దానికి తెచ్చి పిల్లలకు లింక్ పెడతారంటే నా నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయటం, పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయటం ఊహించడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు. ఇలా అంటారని తెలిసే మన పెరట్లోకి మొక్కనేట, దానికి పూలు కానీ పూస్తే మన పిల్లలు పుడతారని. ఏంటి పువ్వు పెరిగితే పిల్లాడు పుడతాడా? నయ్యం పువ్వు వంగితే వర్మ పుడతాడా? ఏగలేక చచ్చేవాళ్ళం. సర్లేండి, ఆ మాటని పక్కన పెట్టండి. కనీసం ఒక సీరియల్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, నన్ను హీరోయిన్ కాబట్టి సీరియల్ తీయొచ్చు. సీరియల్ ఏమి? ఆ సీరియల్ గురించి నాకు చెప్పుకో. మొన్న ఎప్పుడు ఆ సీరియల్ ఇది 2015లో ప్రెగ్నెంట్ అయింది, 2018లో డెలివరీ అయింది. ఎంత సీరియల్ అయితే మాత్రం డెలివరీకి 3 సంవత్సరాలు ఆగుతాడా అండి? అవునా?
పిచ్చి పిచ్చి కోరికలన్నీ పెట్టుకుంటది. అవన్నీ తీర్చాలంటే మన వల్ల ఎక్కడైతే. ఎరా ఏం చేస్తున్నావు? ఎవరిని తిడితే ఎంత ఫేమస్ అవుతారో అనే బుక్ చదువుతున్నారా? ఏమన్నయ్య గారు బాగున్నారా? తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? వాడిని తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అడిగితే తర్వాత మన ఇద్దరం బయటకు వెళ్ళి అమ్మా తినడానికి ఏమైనా ఉందా అని అడుక్కోవాలి. మీ ఆవిడని పట్టుకుని అలా తిడతావు, చాలా మంచిదైరా. అదే సాంబార్ లో బలి పెడితే సాంబార్ నాకు పోసి బలిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, అలాంటిదే. మీ మాటలు వదలండి రా. నా దగ్గర 25,000 అప్పు తీసుకుని ఎప్పుడు ఇస్తారా? రాఘవేంద్రరావు గారు గడ్డం తీసేగానే ఇస్తారా? ఏంట్రా డల్లుగా ఉన్నావేంట్రా? 2 రోజులు బట్టి నా గుండెలా కొట్టుకోవట్లేదురా. కొడితే గుండె పగులుద్ది. ఎవడైనా మనసు మనసులా లేదంటాడు. నువ్వేంట్రా తమిళ డబ్బింగ్ సినిమా లాగా గుండెలా లేదు అంటావు? వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు రా. ఆ అమ్మాయిని లేపుకురావాలంట. లేపుకొద్దాం. ఏంటి లేపుకొచ్చేది? వాళ్ళది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అయితే భయం అనుకున్నవారు పెద్ద పెద్ద గంచులనే చూసాం. నీకు ఆ అమ్మాయిని లేపుకురావాలి ఈ రోజు, అంతే కదా? పద వెళ్దాం. నీకెందుకురా అమ్మాయిని లేపుకొచ్చే నేనున్నా కదా. బాంబులు చూడుతున్నారు, వాటితో ఏం చేస్తారు? వండి వంకాయ కూర చేస్తారు, తిందుగా. నాకు ఏం చేస్తారు తెలీదా నీకు? ఏదిరా ఇంకా అమ్మాయి రాలేదు? చచ్చిపోండ్రా. ఇంతకంటే పెద్దయ్యే చూసాం కొన్ని ఈ గడ్డి వామి మీద ఉంటే నీకేమనిపిస్తుంది? దాని మీదే 10 కట్టలు 10 పిడకలు పేర్చి తగలయ్యాలనిపిస్తుంది. మనం లేపుకుపోవాల్సింది ఆ అమ్మాయినే. దాన్ని లేపుకెళ్తే పెళ్లి కాదు, ఫస్ట్ షష్టి పూర్తి చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు సంస్కారం ఉందా? మీకు దహన సంస్కారం అంటే ఏంటో తెలుసా? మీరే ఎలాగైనా మా ప్రేమను బతికించాలండి. నేను బతికిస్తానండి, అప్పటి వరకు మీరు బతుకుంటారా? అదే మీ చెల్లి అవుతే ఇలా చేస్తారా? ఇలా ఎందుకు చేస్తాను? ఈ పాటికి ఆశ్రమంలో జాయిన్ చేసేవాడిని. గట్టిగా అరవకండి. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామండి. చెట్టనక పుట్టనక గండనక వాననక. నువ్వు ఎంత ఫీల్ తో చెప్పినా గానీ నాకు ఎందుకో నిద్రపుచ్చడానికి కథలు చెప్పినట్టే ఉంది. పక్కబా ఇదిగో మనం ఈ కానించి ఫ్రెండ్స్. సరే అరే నిన్ను చూసి ఒప్పుకుంటున్నారా ఫ్రెండ్స్? ఓకే. అయ్యో బాబాయ్, నాన్నగారు వస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొంటారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డ్రా వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొంటారు కదండి, లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రా లో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ధనబాబు బాగున్నావా? ఫ్యాక్షనిస్ట్ అన్నారు, ఇటు పెద్ద మిషనిస్ట్ లాగా ఉన్నాడు. తలకాయ ఒకటి తెచ్చారు, మొన్న రెంట్కి ఇచ్చారేంటి? పౌరుషం నా ఇంటి పేరు, రాసం నా ఒంటి పేరు, పత్యాపారం నీ వృత్తి పేరు. నాన్నగారు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. మన పొలాలు చూడడానికి వచ్చారు. ఈ ఫ్రెండ్సా? సరే రండి. అదిగో మన ఇల్లు. పురాతనమైన కట్టడాలు, పురాతనమైన వస్తువులు, పురాతనమైన కూతురు, 100 ఎకరాల ఆసామి. తెలుసండి, 100 ఎకరాల ఆసామి, గుడి వెనకన ఆసామి. మీరు ఏ ఊరు? మాది చేమకుర్తి దగ్గర పల్లామల్లని మంచూరండి. ఆ ఊళ్ళో రమణమ్మ, రంగమ్మ, వెంకటలక్ష్మి ఎలా ఉన్నారు? వీళ్ళందరూ ఈయనకెలా తెలుసురా? బేసిక్ గా మనందరిది జాలి హృదయం రా, వాడిది జాలిం లోషన్ హృదయం. గోకటం రాయటం. ఇంతకు మీరే ఇంత క్రూరంగా మాట్లాడుతున్నారు. మీతో మాకు కష్టంగానే సాఫ్ట్ గా మాట్లాడే లేడీస్ ని ఎవరైనా పిలిపించండి. అలివేలు అమ్మ, అలివేలు కూతురు తడివేలు, ఇక అయ్య వాయిస్తానే ఉంటాడు డోలు. వాళ్ళు రెచ్చిపోతాడు. అది మన ఇంటి మీదకి శత్రువులు దాడి చేస్తాండారంట. నువ్వేం భయపడు మా కలిమేలు, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. ఈ సొరంగం నుంచి వెళ్తే వెంకటరెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుంచి వెళ్తే ఓబుల్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుండి వెళ్తే పక్కింటి రవణ మిల్లు వస్తుంది. వాడి ప్లాన్స్ వాడుకున్నాయి.
ఎక్కువ మాట్లాడుతుంటే తెలివితే అమ్మా నా ఫ్రెండ్స్ అమ్మా నా ఫ్రెండ్స్. మా అమ్మాయి భోగి రోజు పుట్టినరాది. అమ్మాయి భోగి రోజు పుట్టింది, మీరు మంటలో పుట్టినట్టున్నారు. అమ్మా పిల్లకాయలకి ఇల్లంతా చూపించిరా. ఏమండి మా నాన్నగారు పైకి అలా కనిపించాడు కానీ చాలా మంచివాడండి. ఏంటి వాడా? చీర కడితే కర్తానందానికి కూడా కవల పిల్లలు ప్రసాదించేట అయిపోడు. గణపతి మనం కలుసుకొని ఎంతకాలం అయింది? ఏది ప్రేమగా 3 మాటలు చెప్పు. ఏం చెప్పాలరా? చెవి దగ్గరికి వెళ్ళి నారాయణ 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 అనరా. వీటన్నిటికీ టైం లేదు, మనం పద వెళ్ళిపోదాం. ఈ బరువు అయిన బట్టలతో ఈ నగలతో నేను ఎలా రాను? ఆ నగలన్నీ తీసేసి వచ్చాయి. నగలన్నీ తీసేసి రావాలా? నగలు లేకుండా ఎలాగరా? నీలాంటోడే పలిపి ఆరెంజ్ కొనుక్కొని పలిపి వడగట్టి తాగాడంట. సాగు కొడుతున్నాడు ఇవాళ. ఏం చేస్తున్నారండి? మిమ్మల్ని ఎలా లేపుకెళ్ళాలో ఆలోచిస్తున్నాను. మీరు? నేను కూడా ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తున్నానండి. మరి మీరు? నేను మాత్రం జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తాను. నేను ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఏంటి సంగతిలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? డాన్స్ నేర్పిస్తానండి. వీణ స్టెప్ లేదు, వీల్ చైర్ స్టెప్. మా అమ్మాయి కూడా నాలాగే కళా పోషకురాలు. కళల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. దాని ప్రేత కళ, నీది కామకళ. నా నృత్య ప్రదర్శన చూసుండు. మీ ఆ ప్రదర్శనలు చూసాం కానీ నృత్య ప్రదర్శన మేమెక్కడా చూడలేదండి. మీరు వెళ్ళండి, మీరు ఉంటే సిగ్గుతో నేను డాన్స్ నేర్చుకోలేను. అవునవును, పాప సిగ్గుపడుతుంది. మా అమ్మాయి వచ్చి నా పోలికి ఎవరన్నా ఉంటే అంత సిగ్గు. సెల్ఫ్ గోల్ వేసుకుంటుంటాడు. ఇంకా లేదు, ఎలా ఏంట్రా? మేకప్ కిట్ మర్చిపోయానండి. ఈ టైంలో మేకప్ వేసుకుంటే మాత్రం నిర్మలమ్మ నిత్యం ఏమైందంటే అలా భీముడు అనుష్కాన్ని తీసుకుని అడవికి బయలుదేరాడు. ఏం జరుగుతుంది? అంటే మేము నాటకం రిహార్సల్ చేసుకుంటామండి. భీముడితో అనుష్క ఎలా వెళ్తది? ఏం చేయకుండా మీరు చెక్కులు తీసుకెళ్ళినప్పుడు భీము అనుష్క వెళ్దా? వెళ్తుంది. చీకటి పడినది బాగా పడుకుందాం. అరే అమ్మాయి నేను లేపుకొని వచ్చారండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను రండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను రా. ఒరే ఒక్క అమ్మాయిని ఇంతమంది ఎలా లేపుకొస్తారా? ఎక్కడున్నారు మీరు? నా ఇంటికి వచ్చి నా కూతురే లేపుపోతారా? నీకు నా నృత్య ప్రదర్శన చూపెట్టాల్సిందేరా. రోజా గారు, నేను ఎందుకో బాగా అలసిపోయాను. మీరు? నేను కూడా చాలా నవ్వి దగ్గు కూడా వచ్చేసి. పంచులు కావాలి, నవ్వు కావాలి అని అందరిని అడుగుతాము, కానీ ఇక్కడ ఆపమని అడగాల్సి వస్తుంది. సూపర్, అసలు నవ్వి చాలా నొప్పి వచ్చేసింది నాకైతే. బాబు గారు, అది చెత్త కొట్టించావు, అంతే ఇరగ కొట్టించావు. నవ్వలేకపోయాను నేను కూడా. గ్యాప్ ఇవ్వకుండా కొట్టు. ప్రతి పంచి పేరేది. వాళ్ళందరూ బాగా చేశారు. ఇంకా నువ్వు ఇంక చెప్పక్కర్లేదు నీ గురించి. ఆడేదన్నా అంటే ఈడేదో అయిపోయాడు అనుకునేలా నువ్వేదో పడుతుంది. దుమ్ము దులిపేసావు, అది చంపేశావు. సూపర్.